చాలా స్ట్రాంగ్ బాయ్. టెడ్డీ కదా, టెడ్డీ చాలా స్ట్రాంగ్ కదా. టెడ్డీ 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 టెడ్డీ. ఏమైందిరా, ఎందుకు షూర్ అవుతున్నావు? టెడ్డీ పడుకో. ఏం కదా ఏం కదా ఏం కదా ఏం కదా. చలి పెడుతుందారా బంగారం? టెడ్డీ చలి పెడుతుందారా నీకు? టెడ్డీ ఛాంపియన్ లాంటిది తప్పండి అన్నాడు. అనుకుతుందమ్మా. టెడ్డీ గుడ్ బాయ్. టెడ్డీ ఓ టెడ్డీలు ఆయి తక్కువైందా బంగారు? ఆయి తక్కువైందా నాయన? అంటే నేను వస్తే సప్లై చేస్తలే కాదు. ఆయి తక్కువైందా నాయన? ఇగో కళ్ళు ఎంత మూసుకోతున్నాయి చూడు. దానా అదే అయిందా నీకు? అయిందా నాన్న? ఏం కాదు టెడ్డీ గారికి. తక్కువ వచ్చింది బాధపడితే నీకు అమెరికా తీసుకపోయి మంచిగా డాక్టర్ అమెరికా తీసుకపోయినా చూపిస్తున్నాను నీకు. కిందికి పోదామంటే కూడా అసలు ఇంట్రెస్టే పెడతాడు. ఓకే గాయస్, సో నేను క్విక్గా చెప్పేస్తాను ఏంటి పరిస్థితి ఏంది అని. సో యాక్చువల్లీ 4 days బ్యాక్ అనుకుంటా నేను టెడ్డీ గారిని ఎవ్రీడే మార్నింగ్ లేవంగానే వీని ఫేస్ చూస్తా, వీటితోనే ఆడుకుంటూ ఉంటా చాలాసేపు. సో ఆ రోజు ఏమైందంటే మార్నింగ్ లేవగానే మీకు చూడంగానే అనిపించింది ఏమైంది వీడు డల్ ఉన్నాడని చెప్పి మా మమ్మీని అడిగినాను నేను. సో ఏంలే ఈ టైంకి వాడు అట్నే ఉంటాడు అని చెప్పి మా అమ్మ అన్నది అనమాట. సో నాకు అక్కడే అర్థమైంది మన ఫేస్ చూడంగానే ఐ డోంట్ నో వై బట్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి అర్థమైంది వాడి ఫేస్లో. సో దాని తర్వాత ఓకేలే ఈ టైంకి వాడే నార్మల్గా ఇట్నే ఉంటాడు కదా అని అనుకున్నా. సో దాని తర్వాత ఫుడ్ పెడితే కూడా చికెన్ పెడితే కూడా తినలే అనమాట వాడు. అండ్ వామిటింగ్స్ చేసుకున్నాడు, 2-3 times వామిటింగ్ చేసుకున్నాడు. అండ్ బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి అనమాట వాడికి. సో అర్జెంటుగా నేను
వెట్కి కాల్ చేసిన అనమాట. చిన్నప్పటి నుండి వీడికి వ్యాక్సిన్స్ అవన్నీ డివోమింగ్ అతనే చేస్తుండే. సో ఆయనకే కాల్ చేసి అడిగిన. సో అడిగితే వెంటనే వచ్చినాడు అండ్ బాడీ టెంపరేచర్ చెక్ చేస్తే ఫీవర్ ఉందని చెప్పినాను అనమాట. 104 degrees ఉందని అన్నారు. అండ్ గ్లూకోజ్ పెట్టినారు, డల్ ఉన్నాడని చెప్పి. అండ్ ఇంజెక్షన్ 3 ఇచ్చినారు. దాని తర్వాత బ్లడ్ శాంపుల్ తీసుకొని వెళ్ళినాడు, ఎందుకంటే లంగ్స్ అండ్ లివర్, కిడ్నీస్ అవన్నీ టెస్ట్ చేద్దామని చెప్పి. సో ఈరోజే రిపోర్ట్స్ వచ్చినాయి. ఏంటంటే లివర్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి అంటున్నాడు. అండ్ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తక్కువ ఉంది. సో ప్లేట్లెట్స్ యాక్చువల్ కౌంట్ అయితే 1 lakh ఉండాలి, బట్ వీడికైతే 2000 ఉంది, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. చాలా అంటే చాలా బ్యాడ్ కండిషన్ అనమాట అది. సో వీడిని చూస్తే యాక్చువల్గా ఎంత యాక్టివ్ ఉంటాడు, ఎంత ఆడుకుంటాడు. మనం ఇట్లా చూడలేకపోతున్నాం. సో యా, నిన్న బ్లడ్ శాంపుల్ తీసుకెళ్ళారు అండ్ ఈరోజు కూడా తీసుకెళ్ళారు. ఈరోజు ఎందుకు తీసుకెళ్ళారంటే టిక్స్ ఉండే ఇంతకుముందు, సో టిక్ ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది ఉందా లేదా అని చూడడానికి ఈరోజు కూడా బ్లడ్ శాంపుల్ తీసుకెళ్ళారు అనమాట. సో ఇంకో 2 daysలో ఆ రిపోర్ట్స్ కూడా వస్తాయి. అండ్ ఒకవేళ టిక్ ఫీవర్ ఉంది అని అంటే అప్పుడు మళ్ళీ దానికి వేరే మెడికేషన్ ఉంటుందంట. సో ఇప్పటికే వాడికి చాలా మెడిసిన్స్, చాలా సిరప్స్ అవి ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా వాడు డల్గానే ఉన్నాడు. బట్ హోప్ఫుల్లీ ప్లీజ్ ఎవడా టెడ్డీగాడు వల్ల నార్మల్ కావాలి, ప్లీజ్ ప్లీజ్ అని మొక్కుతున్నాను అయితే. సో యా.